ముందుగా నర్సీపట్నం మున్సిపాలిటీకి 4,11,00,000 రూపాయలు అభివృద్ధి కోసం నిధులిచ్చిన చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి స్పీకర్ గారికి మా మున్సిపాలిటీ తరపున, మున్సిపాలిటీ కౌన్సిలర్ల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మున్సిపల్ సమావేశం అండి, కౌన్సిల్ సమావేశం 31వ తారీఖున కౌన్సిల్ సమావేశం అని సుబ్బలక్ష్మి గారు చైర్పర్సన్ గారు వాళ్ళు సంతకం పెట్టి ఆఫీస్ నుంచి మాకు ఎజెండా పంపించారు 4-5 రోజుల కిందట. మేమందరం కూడా ఈరోజు మీటింగ్కి వెళ్ళాం కౌన్సిల్కి. తీరా చూస్తే అక్కడ జరిగిన విషయం మీ అందరికీ చెప్పాలా, ప్రజలకి చెప్పాలా, ప్రెస్కి కూడా తెలియజేయాలి. ప్రెస్ వారు కూడా అక్కడ ఉన్నారు. మీటింగ్కి వెళ్తే అక్కడ కౌన్సిల్లో వైసీపీ నాయకులు కానీ, కౌన్సిలర్స్ కానీ, అలా చైర్పర్సన్ కానీ హాజరవ్వలేదు. ఈరోజు చాలా ముఖ్యమైన మీటింగ్, ఇయర్లీ ఎండింగ్, సంవత్సరానికి ఒకసారి బడ్జెట్. ఈరోజు 15 ఫైనాన్స్ 10 కోట్ల రూపాయలు బడ్జెట్ తీర్మానం జరగాలి ఈరోజు కౌన్సిల్లో. అయ్యన్న పాత్రుడు గారు తెచ్చిన 4 కోట్లతో సహా ఈరోజు 4 కోట్ల గ్రాంట్ వచ్చింది. అయ్యన్న పాత్రుడు గారు ఇచ్చిన 4 కోట్ల గ్రాంట్ వచ్చింది. ఆ డబ్బులు ఇప్పుడు తీర్మానంలో అక్కడ కౌన్సిల్లో తీర్మానం అయిన తర్వాత వర్క్ స్టార్ట్ అయిపోతాయి రేపు నుంచి. మరి ఇంత బాధ్యతారాహిత్యంగా వైఎస్ఆర్ కౌన్సిలర్లు ఉన్నారంటే దానికి కారణం ఎవరో, ఇక్కడ నాయకుడు ఎవడో పెట్ల గణేష్ ఎక్స్ ఎమ్మెల్యే. మరి వాడికి బుద్ధి జ్ఞానం ఉందో లేదో ఎన్నోసార్లు చెప్పాం. నర్సీపట్నం ప్రజల మీద అతనికి ఎటువంటి అభిమానం ఉండదో, ఆయన ఎక్కడి నుంచో వచ్చాడో ఎన్నోసార్లు చెప్పాం. అది కూడా జనం గమనించే మొన్న దించేసి కూర్చోబెట్టారు అనుకోండి, అది పక్కన పెట్టండి, అది వేరే విషయం. ఈ రోజు స్వయంగా చూశారు ప్రజలందరూ కూడా. ఈ రోజు బడ్జెట్ సమావేశం తీర్మానం జరగాల కౌన్సిల్లో. ఈ రోజు ఆలోచన ఏంటంటే, పెట్ల గణేష్ ఆలోచన ఏంటంటే, ఈ రోజు చైర్పర్సన్ కానీ, కౌన్సిలర్లు కానీ, వైసీపీ కౌన్సిలర్ ఎవరు రాకపోతే బడ్జెట్ ఆమోదం అవ్వదు, ఈ కౌన్సిల్లో తీర్మానం ఎజెండా ఆమోదం అవ్వదు, అవ్వకపోతే నర్సీపట్నానికి రోడ్లు కానీ ఏవి కూడా టీడీపీ పార్టీ వాళ్ళు వేయలేరు అని ఒకే ఒక దురుద్దేశంతో ఈ రోజు వాళ్ళు పంపించడం మానేశారు. అది తెలుస్తుంది అందరికీ క్లియర్గా. మళ్ళీ బుద్ధి తక్కువ మాటలు ఏంటంటే, కొన్ని వార్డులకి ఇవ్వలేదు, మా వార్డులు కొన్ని వార్డు డబ్బులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయ్యన్న పాత్రుడు గారు 4 కోట్లు, తర్వాత ఈ బడ్జెట్ తర్వాత 10 కోట్ల రూపాయలు కూడా అన్ని వార్డులకి సమానంగా ఇవ్వమని కమిషనర్ గారికి చెప్పారు. అన్ని వార్డులు కూడా సమానంగా ఇచ్చారు. కొన్ని వార్డులు అవసరమైన దగ్గర, కొన్ని వార్డులు గలీజ్గా ఉన్న దగ్గర కొద్ది ఎక్కువ బడ్జెట్ పెట్టారు, కొన్ని దగ్గర తక్కువ పెడతారు. అంతేగాని మీలా తప్పుడు పనులు ఏ రోజు కూడా చేయలేదు. ఈ రోజు వీళ్ళు ప్లాన్ చేసింది ఏంటంటే, ఎలాగైనా సరే దీన్ని తీర్మానం అవ్వకూడదు, వీళ్ళ క్వారం సరిపోదు, 14 మందే ఉన్నారు, మేము 14 మంది ఉన్నాము, మేము వెళ్ళకపోతే క్వారం అవుతాం అని చెప్పేసి తప్పుడు ఆలోచనతో పెద్ద ఆలోచించాను అనుకున్నాడు పెట్ల గణేష్. నీలాంటి ఆకుపచ్చగోళ్ళు అయ్యన్న పాత్రుడు గారు 40 సంవత్సరాల నుంచి చూస్తున్నారా. ఆయన బాధ్యత ఉంది కాబట్టి, నర్సీపట్నం మీద ప్రేమాభిమానం ఉంది కాబట్టి ఆయన అర్జెంటుగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉండి కూడా ఆయన ఆగిపోయి ఈరోజు కౌన్సిల్కి వచ్చి ఆయన ఓటేసి 15 మందితో క్వారం పూర్తి చేసి బడ్జెట్ను ఆమోదించారు. ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రెస్ వారు కానీ, ప్రజలు కానీ హర్షం వ్యక్తం చేశారు. అయ్యన్న పాత్రుడు గారి బాధ్యత అది. నా బాధ్యత ఈరోజు నర్సీపట్నంలో చెయ్యాలి, ఇది కౌన్సిల్లో ఆమోదించబడాలా, నర్సీపట్నం అభివృద్ధి చెందాలా, అన్ని రోడ్లు కానీ, వర్కులు కానీ అన్ని సకాలంలో పూర్తి అవ్వాలని ఒక ఆలోచనతో వచ్చారు ఆయన. ఈరోజు వస్తే మీ కౌన్సిలర్స్ కానీ, మీ చైర్పర్సన్ కానీ, ఆయన ఒక స్పీకర్ గారు వచ్చినందుకు చైర్పర్సన్ కూడా అక్కడ వచ్చి ఆహ్వానించాలి ఆయన్ని. ఆ ప్రోటోకాల్ కూడా పాటించకుండా చేసావు నువ్వు ఇలాంటి తప్పుడు ఆలోచనలు చేసినంత మాత్రాన నర్సీపట్నం అభివృద్ధి ఆగిపోదని చెప్పి అయ్యన్న పాత్రుడు గారు ఒకసారి నిరూపించారు. మళ్ళీ తిరగేసి ఏమంటున్నారు, నిన్న రాత్రి ఒక నోటీసు మున్సిపల్ ఆఫీస్కి పంపించారు. సోషల్ మీడియాలో కూడా చూసాం, చైర్పర్సన్ గా పంపించారు. ఏమని, మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు, సంతాప దినాల్లో మీటింగ్ పెట్టొద్దు అని చెప్పేసి. మీ పెట్ల గణేష్కి, మీ చైర్పర్సన్ కి, వైసీపీ నాయకులకి సూటుగా ఒకటే ప్రశ్న వేస్తున్నాను. 26వ తారీఖున మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు, సంతాప దినాల్లోనే మీరు ర్యాలీ పెట్టారు. మొన్న మీ పార్టీ తరఫున ర్యాలీ పెట్టి కరెంట్ ఆఫీస్కి వెళ్ళారు. ఆ రోజు తెలీదా మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన రోజు సంతాప దినాల్లో ఇలాంటి ర్యాలీ పెట్టకూడదని ఆ రోజు తెలీదా? ఈరోజు బడ్జెట్ ఆమోదించడానికి వచ్చిన టైంకి మీరు సంతాప దినాలు ఉన్నాయని చెప్తున్నారు. సిగ్గుపడాలా? నర్సీపట్నం ప్రజలు చూడలేదు అనుకుంటున్నారా? వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారా? మీరు వేసి వేషాలన్నీ నర్సీపట్నంలో అభివృద్ధి జరగకుండా అడ్డుకుందామని మీ ప్రయత్నం అంతారా. మీరు అందుకే వచ్చి రోజుల్లో నెక్స్ట్ ఎలక్షన్లు కానీ మీ పార్టీని భూస్థాపితం అయిపోద్ది. మీ పెట్ల కానీ ఎక్కడైనా కనపడితే రాళ్లతో కొడతారు మిమ్మల్ని. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జనాలు